రమాదేవి ఇంట్లో ఉన్న పుట్ట గురించి భయపడుతుంది. అలాగే కొలుగురుని పిలిపిస్తుంది. అలా కొలుగురు ఇంటికి వస్తారు. సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇంకా నాకు అంతా అర్థమైంది అంటే ఎందుకు పిలిచారో తెలుస్తుంది. ఇంట్లో వెలిసిన ఆ పొట్ట గురించే కదా అని కొలుగురు అనగానే, స్వామి మీరే దివిదిస్తూ చూసి చెప్పండి అని రమాదేవి అడుగుతుంది. ఆ పొట్ట ఎవరో పెట్టిందేమి కాదు, దాని అంతటి అదే స్వయంభూగా వెలిసింది అని గురుగారు అన్న మాటలకి చామంతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా రమాదేవి రోజా కంగారు పడుతూ ఉంటారు. నాకు కాబోయే కోడలు స్వామి అని నిషాని పరిచయం చేస్తూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయ మీ కాబోయే కోడలు అని గురుగారు అంటూ ఉంటారు. అవును గురుగారు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇంకా గురుగారు తను దివదిస్తూ అంతా చూస్తూ ఉంటారు. ఆ రోజు ఎప్పుడైతే ప్రేమ్ మెడలో తాళి కట్టిపోతూ ఉంటారో అలాగే చామంతి వచ్చి ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అని చెప్పి చామంతి నిరూపించడం, అవును అని చెప్పి తను ఒప్పుకోవడం అంతా గురువుగా తను దివిస్తూ అంతా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అంతకు ముందే చామంతి మెడలో షూట్లో ప్రేమ్ మూడు ముళ్ళు వేయడం కూడా అంతా దివిస్తూ చూస్తూ ఉంటారు. కానీ ఇంకా ఏం మాట్లాడు. అలాగే నిషాని చామంతిని గమనిస్తూ ఉంటారు. నిషా వెళ్ళి గురుగారి ఆశీర్వాదం తీసుకో అని చెప్పి రమాదేవి అనగానే నిషా అలాగే వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ గురుగారు ఒక్కసారిగా పక్కెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వెళ్ళి చామంతికి వెళ్తూ ఉంటారు. నిషా రమాదేవి రోజాకి ఏం అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. గురుగారు మెల్లిగా చామంతి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటారు. ప్రేమ్ అంతా గమనిస్తుంటారు. కానీ చామంతి ఏం మాట్లాడబోతుంది. ఇంకా రమాదేవికి ఏం అర్థం కాదు. ఆ ఏమైనా చూస్తూ